కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. కాదంబరి జత్వాని ఇష్యూకి సంబంధించి అంబటి రాంబాబు మాట్లాడతారు, లైవ్ లో చూద్దాం. ప్రచారాలు చేశారు. అవి ఏంటంటే ఈవెన్ తీసుకొచ్చి అక్కడ మన ఇబ్రహీంపట్నంలో NTPC గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆ గెస్ట్ హౌస్లో పెట్టారని, కొన్నాళ్ళు గెస్ట్ హౌస్లో బంధించారని, పోలీస్ ఆఫీసర్లు అక్కడికి వెళ్ళొచ్చారని ఒక తప్పుడు కథనాలు, అన్యాయమైన కథనాలు. చివరికి ఆ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెను అనేక రకాలుగా వేధించారు అనేటువంటి మాటలు మాట్లాడారు. పచ్చి అవాస్తవమైన అంశాలు. ఎందుకు అవాస్తవమైన అంశాలని చెబుతున్నానంటే, ఆమె బాంబే కోర్టులో హాజరైంది, ఇక్కడ కోర్టులో హాజరైంది, కోర్టు ముందు, తర్వాత బెయిల్ సమయంలో హాజరైంది. ఇన్ని జరిగినా కూడా ఏ రోజుని కూడా ఆ రోజు ఆ కేసులో 90/24లో ముద్దాయిగా ఉన్నటువంటి కాదంబరి జత్వాని ఏ రోజునా కూడా నన్ను పోలీస్ కస్టడీలో కానీ లేదా పోలీస్ కస్టడీ ప్రొడ్యూస్ చేయడంలో లేట్ చేసి గెస్ట్ హౌస్లో పెట్టారని కానీ ఎక్కడా చెప్పలేదు. సరిగదా, ఆమె కేసు పెట్టింది కదా, ఆ కేసు నెంబర్ ఏదో ఉంది, ఆ కేసులో ఆమెను విచారించారు. ఎవరి మీద? వీరందరి మీద నన్ను అన్యాయంగా అక్రమంగా ఆన్లైన్లో ఇచ్చింది. ఆ కేసులో ఆమెను విచారిస్తే ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. ఒకసారి రికార్డ్స్ చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు చూసుకోవచ్చు, లేకపోతే ఈ టీవీలు ఏ అయితే ప్రచారం చేసినాయో అన్యాయంగా అక్రమంగా వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఆమె చాలా స్పష్టంగా చెప్పినట్టు అంశం ఏమిటంటే, నన్ను ఏ రకంగానూ హెరాస్ చేయలేదు, ఏ గెస్ట్ హౌస్కు తీసుకెళ్ళలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. దట్ వాజ్ రికార్డెడ్ ఇన్ ది రికార్డ్స్.